బెత్తం చేతిలో ఉన్నాడు బలవంతుడైతే కనుక చిరుత పులైనా సరే కంట్రోల్లోకి వస్తుంది అన్నటువంటిది మనం జూలలో చూస్తుంటాం. లేకపోతే కనుక ఏదైతే ప్రత్యేకించి ఏర్పాటయ్యేటటువంటి జంతు ప్రదర్శనశాలల్లో చూస్తుంటాం. అలాంటిదే ఇప్పుడు నిజ జీవితంలో ఒరిజినల్ సమాజంలో కనబడుతోంది. ట్రంప్ అనేటటువంటి బెత్తం పట్టుకునేవాడు స్ట్రాంగోడు 20వ తారీఖున బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. దాంతో ఇంతవరకు డబుల్ గేమ్ ఆడిన బైడెన్ ఉచ్చులో పావుగా మారినటువంటి హమాస్ ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పుకుంది. బైడెన్ ఓ పక్కన ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపిస్తాడు, ఇజ్రాయెల్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, హమాస్కి డబ్బులు పంపిస్తాడు, వాళ్ళ ఆర్థిక సాయం అంటాడు. అంటే రెండు వైపులా దుర్మార్గం వాడే. ఏంటి అంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలా, నాశనం చేయాలి, ప్రపంచం నాశనం అవుతుంటే అందులో చలిగాచుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి ఆయుధ వ్యాపారుల యొక్క బ్రోకర్ వాడు.